వెల్కమ్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 10.3 మెన్సురేషన్లో 6th క్వశ్చన్ చూద్దాం. స్పెరికల్ మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 centimeters which contains some water. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందులో రెండు ఫిగర్స్ ఉన్నాయి మనకు. ఒకటి స్పెరికల్ మార్బుల్స్ అన్నారు, అంటే మార్బుల్స్ అంటే తెలుసు కదా, సీసంగోళీలు. సో ఈ మార్బుల్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటాయి, అంటే స్పియర్ ఉంది ఇందులో. నెక్స్ట్ సిలిండ్రికల్ బీకర్ అంటే సిలిండర్ ఉంది. సో ఇప్పుడు మనము రెండు ఫిగర్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో ఇందులో డయామీటర్ ఎంత స్పియర్ది 1.4 centimeters. నెక్స్ట్ సిలిండర్ది యొక్క డయామీటర్ ఎంత 7 centimeters. మళ్ళీ ఇందులో కొంత వాటర్ ఉంది, అంటే హైట్ తెలియదు మనకు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ that should be dropped into the beaker so that water level rises by 5.6 centimeters. అంటే ఇప్పుడు సిలిండర్ ఉంది, ఒకసారి ఫిగర్స్ డ్రా చేసుకుందాం. మన దగ్గర దిస్ ఈజ్ ఏ సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్కి వాటర్ ఉంది, ఇందులో ఈ సిలిండర్లో కొంత వాటర్ ఉంది. ఇప్పుడు ఈ ఎంత వాటర్ ఉంది అంటే తెలియదు మనకు, వీ డోంట్ నో హౌ మచ్ వాటర్ ఇస్ దేర్. సో లేటెస్ట్ సపోజ్ కొంత హైట్ వరకు, ఏదో కొంత హైట్ పెట్టుకుందాం మనమే. సో ఇంతవరకు వాటర్ ఉంది మనకు. ఓకే, లేటెస్ట్ సపోజ్. ఇప్పుడు ఈ వాటర్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ద వాటర్? వాటర్ షేప్ ఎలా ఉంటుంది? సిలిండర్ మనకు వాటర్కున్న స్పెషాలిటీ ఏంటి? మనం దేంట్లో ఏ వెజల్లో పోస్తే ఆ వెజల్ షేప్ వస్తుంది. అంటే ఇక్కడ వాటర్ షేప్ ఏంటి? మళ్ళీ మనకు సిలిండర్ షేపే అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎంత హైట్ ఉందంటే కొంత హైట్ ఉంది. వీ డోంట్ నో దట్, సపోజ్ హెచ్ అనే హైట్ వరకు వాటర్ ఉందనుకుందాం. ఇది స్పియర్ సిలిండర్. ఇందులో మనకేమి ఇచ్చిండు సిలిండర్కి సంబంధించి? దిస్ ఈజ్ ద 6th క్వశ్చన్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సిలిండర్. సిలిండర్కి ఏమి ఇచ్చి డయామీటర్ ఇచ్చినాడు అండ్ హైట్ ఇవ్వలేదు, ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ఇవ్వలేదు. ఇందులో కొంత వాటర్ ఉన్నాయని ఇచ్చిండు. సో మనకు తర్వాత ఏముంది ఇంకా నెక్స్ట్? దీంట్లో మళ్ళీ స్పెరికల్ మార్బుల్స్ అన్నాడు, అంటే ఇలా కొన్ని మార్బుల్స్ ఉన్నాయి అక్కడ మనకు. అన్ని సేమ్ షేపు. మనం ఫిగర్ డ్రా చేసుకునేటప్పుడు రకరకాల షేప్స్ వస్తున్నాయి, కానీ ఆల్ ఆర్ ఇన్ సేమ్ షేప్ ఇట్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు ఇవి స్పియర్స్ అంటే సీసంగోళీలు, మార్బుల్స్. ఈ మార్బుల్స్ స్పెరికల్ షేప్ కాబట్టి వీటికి ఉండేది ఒకటే, మనకు డయామీటర్ ఒకటే లేదా రేడియస్ ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్పియర్స్కి సంబంధించి డయామీటర్ కూడా ఇచ్చారు మనకు. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్, రైట్? చూద్దాం ఒకసారి. డయామీటర్ స్పెరికల్ది 1.4 centimeters. నెక్స్ట్ సిలిండర్ది 7. సిలిండర్ 7 centimeters, ఇది 1.4 centimeters. సో మనకు ఎప్పుడైనా డయామీటర్ ఇస్తే రేడియస్ కనుక్కోవాలి, కాబట్టి రేడియస్ ఈక్వల్ డయామీటర్ బై 2, 1.4/2. ఇప్పుడు దీన్ని ఇంటూ పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత 1 డిజిట్ 1 0. నవ్ ఇట్ విల్ బికమ్ 14/20. ఇది కట్ చేసుకోండి. 2 7 జార్ 2 10 జార్. సో ఇట్ ఈస్ 7/10. ఇక్కడనేమో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7/2 centimeters. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏమైంది? దీంట్లో ఈ సిలిండర్లో, ఇదే సిలిండర్, సేమ్ సిలిండర్లో మళ్ళీ మనకు ఈ మార్బుల్స్ వేసినారు. ఇందులో సమ్ మార్బుల్స్ ఆర్ కెప్ట్. మళ్ళీ ఫిగర్ డ్రా చేద్దాం. సిలిండర్ ఇందులో మార్బుల్స్ వేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి మనకు? అంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, ఇందులో మనం కొన్ని మార్బుల్స్ వేసినాం. ఎన్నో వీ డోంట్ నో, కొన్ని మార్బుల్స్ వేసినాం అనుకో. ఏం జరుగుతుంది చెప్పండి? ఎస్, ఏం జరుగుతుంది మనకు? వాటర్ లెవెల్ కొంత రేజ్ అవుతుంది, పైకి కొంత రేజ్ అవుతుంది వాటర్ లెవెల్. ఎంత రేజ్ అవుతుంది అన్నప్పుడు, ఇప్పుడు ఇందాక ముందు ఉన్నది ఈ హైట్ కదా, ఇప్పుడు ఇదే హైట్ అయితే ఉండదు కదా మనకి, ఇంతకంటే కొంచెం ఎక్కువే వస్తుంది మనకు. అయితే ఎంత ఎక్కువ వస్తుందో చెప్పండి? ఎంత ఎక్కువ థింక్ చేయండి ఒకసారి. మనకు ఆర్కిమెటిక్స్ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మధ్య వాటర్లో వేస్తామో అంతే వాల్యూమ్ ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు
ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని వేస్తాం అంత వాల్యూమ్ ఉన్న వాటర్ బయటకు వెళ్తున్నాను. అయితే ఇక్కడ బయటకు వెళ్ళడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఇందులో కొంత స్పేస్ ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఎంత వాటర్ లెవెల్ పెరిగింది అంటే నౌ దిస్ వాటర్ లెవెల్ ఈజ్ ఇంతకుముందు కంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దట్ ఈస్ H2. ఓకే, అయితే క్వశ్చన్లో ఎంత ఎంత రేజ్ అయిందని ఇచ్చిందంటే 5.6 సెంటీమీటర్స్ రేజ్ అయింది అన్నాడు. అంటే అర్థం ఏంటి, మనకు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూడాలి చెప్పండి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ గ్యాప్, ఈ మిడిల్లో మనకు వాటర్ పెరిగిన వాటర్, అది రేజ్ అయిన వాటర్. ఓకే, ఇది ఈ గ్యాప్, ఇది దీని యొక్క హైట్ ఇచ్చింది మనకు. వాట్ ఈస్ ద హైట్, ఇది ఎంత పెరిగిందంటే 5.6 సెంటీమీటర్స్ యొక్క హైట్ పెరిగింది. ఇప్పుడు మరి ఇదే షేప్లో ఉంటుంది మనకు ఈ వాటర్ మళ్ళీ సిలిండర్ షేపే కదా, ఎందుకంటే బికాస్ ద వాటర్ ఈజ్ ఇన్ ద సిలిండర్. మళ్ళీ సిలిండర్ షేప్ అన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న ఫిగర్ మళ్ళీ డ్రా చేసుకుందాం. చిన్న ఫిగర్, చిన్నది, ఇది సిలిండర్. ఇది దేనికోసం గీస్తున్నాం, వాటర్తో ఉన్నటువంటి పార్ట్ వరకే, మనకు వాటర్తో లేనిది అవసరం లేదు. లేదా ఇంతకుముందు ఇది పెరిగిందనమాట, ఇది కేవలం పెరిగిన వాటరే కనుక్కుంటున్నాం. ఇది వాటర్. ఇప్పుడు దీని హైటు ఎంత మనకు 5.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఎంత, ఇప్పుడు డయామీటర్ ఇచ్చింది ఇందాక సిలిండర్ది ఎంత 7, రేడియస్ ఎంత 7/2. సో ఇప్పుడు ఈ వాటర్ యొక్క ఇది కేవలం వాటరే ఉంటాయి, ఇందులో ఏమో నథింగ్ ఇస్ దేర్. ఇందులో కేవలం వాటర్, ఓన్లీ ఏ వాటర్ అంటే పెరిగిన వాటర్. ఇది అంటే ఈ పెరిగిన వాటరు ఈజ్ నథింగ్ బట్ ది వాల్యూమ్ ఆఫ్ ద మార్బుల్స్ డ్రాప్డ్ ఇన్ టు ద సిలిండ్రికల్ పోర్షన్. ఇందులో ఈ సిలిండర్లో ఎంత మార్బుల్స్ వేసినామో అంతే వాల్యూమ్ ఇది. అంటే ఇప్పుడు వీటి వాల్యూము దీని వాల్యూమ్ సేమ్, అది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎంత వాటర్ లెవెల్ పెరిగింది అన్నప్పుడు 5.6 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక మనం కనుక ఎన్ని మార్బుల్స్ వేసినో తెలియదు, కానీ ప్రతి మార్బుల్ వాల్యూమ్ సేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాద్దాం, నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్నో తెలియదు కాబట్టి ఐఎమ్ రైటింగ్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. అంటే ఒక 10 15 ఎంతైనా ఉండొచ్చు. మార్బుల్స్ ఎక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ రైజ్డ్, వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ రైజ్డ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది మార్బుల్స్. ఇది కరెక్టేనా? ఈ మార్బుల్స్ వాల్యూమే పెరిగిన వాల్యూమ్, ఇది పెరిగింది, ఈ పోర్షన్ ఇది మనం గీసింది. సో ఇప్పుడు ఎంత వాటర్ పెరిగింది అన్నప్పుడు వాటర్ వాల్యూమ్ కనుక్కుందాం. ఎంత మనకు ఫార్మ్, ఇది సిలిండ్రికల్ షేప్ కదా, సో దట్ ఈజ్ πr²h. మరి ఇందులో వాల్యూమ్ ఆఫ్ ది ఒక మార్బుల్ ఏంటిది, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ 1 మార్బుల్, దట్ ఈజ్ 4/3 πr³. అయితే ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉంటాయి కదా, ఒకదాందే ఇదైనప్పుడు వీ హ్యావ్ ఎక్స్ మార్బుల్స్, దట్స్ వై అప్పుడు మనం ఏం చేస్తాం, వీ షుడ్ మల్టిప్లై విత్ ఎక్స్ ఇంటూ ఇది ఒకదాంది 4/3 అండ్ 4/3 πr³ కాబట్టి ఎక్స్ మార్బుల్కి ముందు ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు బోత్ సైడ్స్ ఈ పై కట్ చేయండి, సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నా. ఎందుకంటే ఈ పై వాల్యూ ఎక్కడ పోయినా 22/7, ఇది ఇటు వస్తే కట్ అయిపోతుంది, ఇది న్యూమరేటర్ ఉంది కదా డినామినేటర్ అవుతుంది. మరి రేడియస్ కట్ చేయొచ్చా అంటే ఇక్కడ కట్ చేయొద్దు, ఎందుకంటే ఇది సిలిండర్ రేడియస్, ఇది సిలిండర్ హైట్, ఇది మార్బుల్స్ యొక్క రేడియస్, మరి సేమ్ కాదు కదా, ఇవి వేరు కదా, అదే కట్ చేయొద్దు. సో ఇప్పుడు ఈ సిలిండర్కి సంబంధించింది కాబట్టి సిలిండర్ది 7/2 ఇంటూ 7/2 r² కాబట్టి ఇంటూ హైట్ ఎంత, ఇది 5.6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 4/3 ఇంటూ రేడియస్ ఆఫ్ ది మార్బుల్ దట్ ఈస్ 7/10. ఇది 3 times 7/10, ఇది క్యూబ్ కదా, 7/10 ఇంటూ 7/10 ఇంటూ 7/10, రైట్. ఇప్పుడు సింప్లిఫికేషన్ చుట్టూ చేసేసుకుందాం దీని వైపు, అది ఇది పాయింట్ బదులు 1/10 అవుతుంది. ఇక్కడ 7 చూడండి, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న 2 7 న్యూమరేటర్లు ఉన్నాయి, ఇవి 2 డినామినేటర్కి వస్తాయి ఇటువైపు వచ్చినప్పుడు, అంటే ఈ ఆల్రెడీ న్యూమరేటర్లో ఉన్న 2 7 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది అంటే ముందే చేసేస్తున్నాం మనం. ఇప్పుడు డినామినేటర్లో 10 ఉంది, ఇది 10 ఇటు వచ్చింది అనుకో, ఒకవేళ ఇంటూ 10 అవుతుంది కదా, ఆ 10 ఈ 10 క్యాన్సిల్ కదా, అట్లా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ చేసుకుందాం, సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుందని, అంతే, ఏం లేదు ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఉంది, 2 1 2, ఈ కింద డినామినేటర్లో 10. ఇక్కడ చూడండి ఈక్వల్ టుకి ఇది లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టుకి ఇది రైట్ సైడ్, మరి రెండు మనం సేమ్ సైడ్ ఉంటే కొట్టేయట్లే, ఇది ఇటు వచ్చినప్పుడు న్యూమరేటర్ అవుతుంది కాబట్టి ఆ సింప్లిఫికేషన్ ముందు చేస్తున్నాం. ఇది మనకు ప్రాసెస్ని స్పీడ్ చేసుకోవడం కోసం చేస్తున్నాం. మళ్ళీ 2 1 ఇక్కడ 2 5. ఇప్పుడు అన్ని ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ దగ్గర ఉన్నాయన్నీ ఇంకో పక్క పంపించేద్దాం, మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఎక్స్ రైట్ సైడ్లో ఉంది కదా, అందుకే రైట్ సైడ్ రాసిన. ఈక్వల్ టు దాటి, ఈక్వల్ టుని ఒక బ్రిడ్జ్ లాగా ఫీల్ అవుతే ఒకవైపు నుంచి ఇంకోవైపు పోయినప్పుడు ఖచ్చితంగా బ్రిడ్జ్ దాటినంటే టోల్ గేట్ కడతాం కదా, అంటే అట్లా
మనం కొంత లాస్ అవుతాం కదా, ఇక్కడ దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం, న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ ఉంటే న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ 56 న్యూమరేటర్లోనే ఉంది, ఇది ఈ 56 న్యూమరేటర్లోనే ఉంది, లెఫ్ట్ సైడే ఉంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాసినాం కాబట్టి డినామినేటర్కి రాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ డినామినేటర్లో 3 ఉంది, ఇటు వస్తే న్యూమరేటర్ అంటే 56 పక్కనకు వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో 5 ఉంది, ఇటు వస్తే న్యూమరేటర్కి వస్తుంది. డినామినేటర్లో 5 ఉంది, ఇటు వస్తే న్యూమరేటర్కి వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 4 న్యూమరేటర్, ఇది బీ ఈక్వల్ టు దాటింది, ఇటు వస్తుంది, సో బై 4. ఈ ఒక 7, 2 7లో ఒక 7 పోయింది కదా, 7 1 జా 7 8 జా పోతుంది, మనకు క్యాన్సిల్ చేద్దాం. 7 1 జా 7 8 జా 4 1 జా 4 2 జా చేయండి. 2 into 3 6, 6 into 5 సారీ 2 into 3 6, 6 into 5 30, 30 into 5 150. సో 150 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150. వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కదా, అంటే అందులో 150 మార్బుల్స్ వేసినాం మనం, అందుకనే ఆ వాటర్ లెవెల్ 5.6 సెంటీమీటర్స్ పెరిగింది అదే సిలిండర్లు. ఓకేనా, ఇట్లా మనము క్వశ్చన్ని జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, ఒకసారి మనం మళ్ళీ 5th క్వశ్చన్ చూద్దాం. సీ దిస్ 5th క్వశ్చన్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్, అంటే ఈ ఫిగర్ ఇందులో, ద హైట్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్. ఓకే, ఈ 10 సెంటీమీటర్స్ హైట్ ఉంది, డయామీటర్ 7, అంటే రేడియస్ తీసుకుంటాం 7/2. 2 ఈక్వల్ కొనికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఆర్ కట్ ఆఫ్. అంటే ఈ సిలిండర్లోంచి 2 కోన్స్, ఈక్వల్ కోన్స్, 2 ఐడెంటికల్ కోన్స్ ఆర్ కట్ ఆఫ్, 2 కట్ చేసినారు. ఓకే, అయితే ఏమైంది? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. మిగిలిన వాల్యూమ్ ఎంత కనుక్కో. ఇది సింపుల్, మనం ఇట్లా ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్స్ చేసినాం. ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి, ఎలా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్? ఇప్పుడు మీరు చేయాలి ఓన్గా. 5th క్వశ్చన్ ఫర్ యూ హోంవర్క్. దిస్ ఈజ్ ద హోంవర్క్ ఫర్ యూ. ఇప్పుడు ఫస్ట్ సిలిండర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్లోంచి ఏం చేసినాము? 2 కోన్స్ కట్ చేసినారు ఇట్లా. దిస్ ఈజ్ 1 కోన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ కోన్. ఈ 2 కోన్స్ ఎక్కడి నుంచి కట్ చేసినాం? ఈ సిలిండర్లోంచి కట్ చేసింది. కాబట్టి సిలిండర్లోంచి కట్ చేసినాము అంటే బయటికి వెళ్ళిపోయినట్టే కదా, ఆ పోర్షన్ ఇందులో లేనట్టే కదా, దట్ పోర్షన్ ఈజ్ నాట్ ప్రెజెంట్ హియర్ కదా. సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మిగిలినది ఎంత అన్నాడు, కట్ చేసినామంటే బయటికి వెళ్ళిపోతుంది మనకు, ఈ బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. సో అప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఈ సిలిండర్ వాల్యూము కనుక్కోవాలి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫస్ట్ కనుక్కోవాలి. తర్వాత వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ కనుక్కోండి ఫస్ట్. వాల్యూమ్ ఆఫ్ 1 కోన్, మరి 2 కోన్స్ కదా కనుక్కోవాల్సింది యాక్చువల్గా. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ కనుక్కున్నాక వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ ఈక్వల్ 2 ఇంటూ ఇక్కడ ఎంత వస్తే అంత. ఇప్పుడు ఇది కట్ ఆఫ్ అయిపోయింది కదా సిలిండర్ది, సిలిండర్లోంచి ఇది కట్ అయిపోయింది కదా 2, అంటే ఈ 2 వాల్యూమ్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్ టు remaining solid in the cylinder is equal to volume of cylinder minus volume of 2 cones. అదే ఇప్పుడు మనకు కావాల్సింది. సో ఇక్కడ రాసుకోవాలి మనం, 2 కోన్స్ కట్ చేసినాం కదా. సో 2 కోన్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సిలిండర్. 2 కోన్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సిలిండర్ అని రాసుకోవాలి. కట్ ఆఫ్ ఫ్రమ్ ద సిలిండర్ అని రాసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మనం ఈ 5th క్వశ్చన్ చేయొచ్చు. సింపుల్, సిలిండర్ తీసుకుంటాం, వాల్యూమ్ కనుక్కుంటాం, అండ్ వి టేక్ ద కోన్ అండ్ వి ఫైండ్ ద వాల్యూమ్. అదే వాల్యూమ్ దీనికి కూడా వస్తుంది. తర్వాత 2 కోన్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సిలిండర్ అని రాసుకుంటాం. తర్వాత ఫైండ్ ద మనకు వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇందులోంచి సిలిండర్ వాల్యూమ్లోంచి 2 కోన్స్ వాల్యూమ్ సబ్ట్రాక్షన్ చేసి వస్తుంది మనకి. ఇట్లా మనం 5th క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా చేయండి ఇది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.